హైదరాబాద్ మహానగరంలో ఒక వీధికి ట్రంప్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఆందోళనకరం. ట్రంప్ అమెరికన్ సామ్రాజ్యవాదానికి ప్రతినిధి. ఆయన యుద్ధోన్మాది. హైదరాబాదులో ఒక రోడ్డుకు ఒక యుద్ధోన్మాది పేరు పెట్టడం ఏమాత్రం ఆమోదించదగిన విషయం కాదు. భారతదేశం కానీ తెలంగాణ ప్రజానీకం కానీ శాంతి కాము, ప్రపంచ శాంతిని కోరుకుంటారు. ప్రజలు శాంతియుతంగా జీవించాలని, సామరస్యంగా జీవించాలని కోరుకుంటాం. అలాంటి చోట ఒక యుద్ధోన్మాది పేరు పెట్టడం ఆందోళనకరం. మనం ఒక రోడ్డుకు గొప్ప వాళ్ళ పేరు పెట్టుకుంటాం, స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల పేరు పెట్టుకుంటాం, ఆదర్శమూర్తుల పేరు పెట్టుకుంటాం. ట్రంప్ ఒక యుద్ధోన్మాది. ఏ విధంగా మనకు ఆదర్శం, ఏ విధంగా మనకు స్ఫూర్తిదాయకం? అలాంటి యుద్ధోన్మాది పేరు పెట్టడం ఏంటి? ఇది అప్రజాస్వామికంగా తెలంగాణ ప్రజల మీద ఈ నిర్ణయాన్ని రుద్దుతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. నిన్నగాక మొన్న ఇరాన్ మీద బరి తెగించి అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశారు. దాని పర్యవసానాలు భారతదేశ ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం కూడా అనుభవిస్తున్నాం. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నాం మనం. అంతేకాదు, ఇరాన్ మీద దాడి చేయడమే కాదు, ఇరాన్ అత్యున్నత రాజకీయ నాయకత్వాన్ని హత్య చేశారు. వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి అమెరికాలో బంధించారు. ఇప్పుడు ఒక సోషలిస్ట్ దేశమైనటువంటి క్యూబాను స్వాధీనం చేసుకుంటామని బరి తెగించి ప్రకటించాడు ట్రంప్. గ్రీన్లాండ్స్ మరొక దేశంలో భాగం. నాకు గ్రీన్లాండ్స్ కావాలి అంటున్నాడు. ఇవ్వకపోతే ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు అన్నాడు. ఇంతటి దౌర్జన్యపూరితమైనటువంటి పద్ధతులు అనుసరిస్తున్నటువంటి ట్రంప్ పేరు ఇక్కడ ఒక వీధికి పెట్టే ప్రయత్నం బాధ్యతారాహిత్యం. ఇది సరైన ధోరణి కాదు. అంతేకాదు, ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో మరొక దేశం జోక్యం చేసుకోకూడదు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్ర్యాన్ని ప్రతి దేశము గౌరవించాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించినటువంటి న్యాయం. ఈ అంతర్జాతీయ న్యాయాన్ని పణంగా పెట్టి తుంగలో తొక్కి వివిధ దేశాల స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమాధికారాన్ని ఖాతరు చేయకుండా దాడులు చేస్తున్నటువంటి నాయకుడు ట్రంప్. అమెరికన్ సామ్రాజ్యవాదం బరితెగించి ఇలాంటి దాడులు చేస్తున్నది. ఇవన్నీ ఒక భాగం. భారతదేశాన్ని, భారతదేశ ప్రధానిని, భారతదేశ ప్రజలను అవమానిస్తున్నారు. భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో నేను చెబితే, నేను బెదిరిస్తే వాళ్ళు కాల్పుల విరమణ చేశారు అని అవమానకరంగా మాట్లాడారు. ఒక్కసారి కాదు, 70 సార్లకు పైగా మాట్లాడారు. ప్రపంచంలో ఏ అంతర్జాతీయ ఘటన మీద ఇన్నిసార్లు మాట్లాడిన సందర్భం మనం చూడం. 143 కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిని అవమానిస్తే 143 కోట్ల ప్రజలను అవమానించినట్టు కాదు, మన దేశాన్ని అవమానించినట్టు కాదు. మనకు స్వతంత్ర దేశం, పాకిస్తాన్కు స్వతంత్ర దేశం. ఈ 2 దేశాలు కాల్పుల విరమణ చేయాలని సంప్రదించుకొని నిర్ణయానికి వస్తే, నేను బెదిరిస్తే, నేను ఆంక్షలు విధిస్తే, నేను కండిషన్లు పెడితే దిగొచ్చిందని చెప్పేసి మాట్లాడడం అంటే ఏ కావడంతో మాట్లాడినట్టు. అలాంటి ట్రంప్ పేరు ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం ఎట్లా సరైనవుతుంది? గతంలో భారతదేశం నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సరుకుల మీద దిగుమతి సుంకం 3% ఉండేది సుమారు. దాన్ని ఇప్పుడు 18% పెంచి మన సరుకులు అమెరికాలో తగినంతగా అమ్ముడుపోకుండా, మనకు ఆదాయం రాకుండా అడ్డుపడుతున్నటువంటి నాయకత్వం అమెరికన్ సామ్రాజ్యవాదం. అంతేకాదు, భారత ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అమెరికా సరుకులు భారతదేశంలో ఏ సుంకాలు లేకుండా అమెరికా వ్యవసాయోత్పత్తులు ఇక్కడ స్వేచ్ఛగా అమ్ముకోవడానికి ఒప్పందం
సంతకాలు చేసే విధంగా ఒత్తిడి చేశారు. అంతేనా? భారతదేశం నుంచి అమెరికాలో దిగుమతి చేసుకుంటున్న సరుకుల మీద దిగుమతి సుంకం 50% పెంచుతున్నానని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మనకు చవకగా చమురు గ్యాస్ వస్తున్నటువంటి రష్యా నుంచి దిగుమతి చేసుకోకుండా అడ్డం పడ్డారు. అంటే భారతదేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదం బ్లాక్మెయిల్ చేసి బెదిరించి భారతదేశం చమురు ఎక్కడి నుంచి కొనాలో, గ్యాస్ ఎక్కడి నుంచి కొనాలో అమెరికా ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ట్రంప్ నిర్ణయిస్తున్నాడు. ఇప్పుడు అమెరికా దగ్గర కొనుగోలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసి ఒప్పించారు. భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. అలాంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి తలొక్కడమేమిటి? అలాంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు హైదరాబాదులో ఒక వీధికి పెట్టడం ఏమిటి? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఒకప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదం వియత్నాం మీద దాడి చేస్తున్న కాలంలో కలకత్తాలో ఒక వీధికి హోచిమిన్ పేరు పెట్టినటువంటి దేశం మనది. ఆ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఇప్పుడు ఆ స్ఫూర్తి ఏమైంది? ఆ విధానం ఏమైంది? ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ట్రంప్ పేరు పెడుతున్నారు, ఇంత దుర్మార్గుడి పేరు పెడుతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యం. ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడవలసిన దశలో వివిధ దేశాల స్వాతంత్ర్య సార్వభౌమాధికారాలను కాపాడుకోవాల్సిన దశలో అమెరికాతో ఈ రూపంలో అలయబలై సరైందా? ఒకవైపు యూనియన్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి బీజేపీ, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ ఒకే విధానం అనుసరించడం ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్తో అలయబలైలో ఉంటారు. ట్రంప్ లేదా అమెరికన్ సామ్రాజ్యవాదం చేసిన ఈ దుర్మార్గమైనటువంటి తప్పులన్నింటి విషయంలో కూడా నోరు మెదపకుండా భారత ప్రధానమంత్రి మౌనం వహించారు. మరోవైపు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ట్రంప్ పేరు పెడుతున్నారు ఇక్కడ ఒక రోడ్డు. అంటే అక్కడ బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్కు తేడా లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ రెండు పార్టీలు అమెరికాతో అంత కౌగిలించుకునేటువంటి వైపు ఎందుకు పోతున్నారు? దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఒక యుద్ధోన్మాదికి ఎందుకు ఇన్ని సత్కారాలు, ఇన్ని గౌరవాలు ఇస్తున్నారు? దేశ ప్రజానికం సీరియస్గా ఆలోచించాలి. తెలంగాణ ప్రజానికం సీరియస్గా ఆలోచించాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకోకపోతే అటు యూనియన్ గవర్నమెంట్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీయాల్సిన బాధ్యత ప్రజానికం.